నేను భారతీయుడిని, మీ అందరి వాడిని. సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పదలుచుకుంది, నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి, ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండెట్ఫుల్, గ్రేట్ఫుల్. సోలో బాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న. సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో కానీ, దెన్ రియల్ లైఫ్ లో కానీ, గౌతమ్ ఈజ్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఒకటే విషయం, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది. అదే సోలో బాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ. అంటే ఇప్పుడు నా లైఫ్ లో నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే, సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది. సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండు అన్నదే ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటది, దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది. వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ, ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ ని కానీ క్లియర్ గా డెపిక్ట్ చేస్తూ, ఎవరు లైక్ బాధపడకండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి. సరే మనం బిగ్ బాస్ లో అక్కడి వరకు వెళ్ళలేకపోయినామో కప్పు వరకు, కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి, నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి.